ఎలా ట్యాప్ చేసుకోవాలి మన మార్కెట్ వాచ్లో. అలానే స్టాక్, ఏదో ఒక స్టాక్ కంపెనీ స్ట్రైక్ ప్రైస్ ఆధారంగా దాని యొక్క ప్రీమియం ఎలా పెరుగుతుందని గమనించి దాన్ని ఎలా ట్యాప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ యూఆర్ఎల్ గూగుల్లోకి వెళ్ళి యూఆర్ఎల్లో మీరు www.1.nseindia.com అని ప్రెస్ చేయాలి. ఇక్కడ చూస్తే మీకు నిఫ్టీ 50 ప్రజెంట్ ప్రైస్, ఇండెక్స్ ప్రైస్ 18,477 రూపాయలు, 18,477.5 పైసలు ఉందండి. ఇది నిఫ్టీ మూమెంట్. ఈ నిఫ్టీ మూమెంట్ ఆధారంగా పెరిగినటువంటి స్టాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. టెక్ మహీంద్రా 1483 రూపాయలు ఉంది. ఇన్ఫోసిస్ 1737 రూపాయలు ఉంది. ఈ ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేసామనుకున్నా 1799 రూపాయలతో కొనాలి అంటే ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. అంత అమౌంట్ ఉండకపోవచ్చు. మన దగ్గర ఉన్నది 40-50 వేలు మాత్రమే ఉంది. దీంతో ఎలా కొనాలి అని ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే కోర్టులోకి వెళ్ళాలి. ఇక్కడ గమనిస్తున్నారు నిఫ్టీ ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ప్రైస్ 82 రూపాయలు పెరిగింది. దీని యొక్క డెరివేటివ్స్లోకి వెళ్ళండి. ఇన్ఫోసిస్ లిమిటెడ్ పక్కన గెట్ డెరివేటివ్ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ డేటా వస్తుంది. ఈ డేటా రావాలంటే ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇన్ఫోసిస్ డిఫాల్ట్ వస్తుంది. ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేయండి. అక్టోబర్ 28, నవంబర్ 25, డిసెంబర్ 30 వరకు. ఈ కాంట్రాక్ట్స్ 3 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మన ప్రజెంట్ కాంట్రాక్ట్ తీసుకోండి అక్టోబర్ 28. ఇక్కడ ఆప్షన్ టైప్ కాల్ ఆప్షన్, అంటే పెరుగుతుంది ఇంకా అని కొంటున్నాం. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయండి. ఎంత ఉంది? ఇందాక చూసారా 1700 చిల్లర ఉంది. ఇది 1800 రూపాయలు పెరుగుతుందని గెస్ చేశారు అనుకోండి. 1800 రూపాయలు సెలెక్ట్ చేయండి. సో గెట్ డేటా. సో 34 రూపాయల 20 పైసలు పెరిగింది. ఎక్కడి నుంచి? ప్రీవియస్ క్లోజ్ 17.80 పైసలు ఉంది. అంటే ఒక్క రోజులో ఇది 16 రూపాయల 40 పైసలు పెరిగింది. అంటే 90%. అంటే మీరు దగ్గర 100 రూపాయలు పెడితే మీకు 90 రూపాయలు గెయిన్ వచ్చినట్టు, 92 రూపాయలు గెయిన్ వచ్చినట్టు ఒక్క రోజులో. ఇలాంటి బెనిఫిట్ మీకు స్టాక్స్ ఇంట్రాడే ఫ్యూచర్స్లో రాకపోవచ్చు, ఆప్షన్స్లో వస్తుంది. దీని హిస్టరీ డేటాకి వెళ్ళండి. ఫండమెంటల్స్లోకి వెళ్ళండి ఒక్కసారి. మళ్ళీ ఈ ఫండమెంటల్స్లో చూస్తే స్టాక్ లాట్ వాల్యూ 600 అనమాట. అంటే 600 స్టాక్స్ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ చూస్తున్నాం. దీని ప్రైస్ అంటే ఈరోజు మార్నింగ్ మీరు ఈరోజు ఒక్కరోజు ట్రేడ్ చేస్తుంటే, అంటే నిన్న ఒక్కరోజు ప్రీవియస్ క్లోజ్ 17.80 పైసలు, ఓపెన్ అయింది 22 రూపాయలతో ఓపెన్ అయింది. మీరు 23 రూపాయల దగ్గర దాన్ని క్యాచ్ చేస్తుంటే మీకు ఎంత? 23 రూపాయల దగ్గర క్యాచ్ చేస్తే 23.20 పైసల దగ్గర క్యాచ్ చేస్తే 34.20 పైసల దగ్గర మీరు అమ్మిండొచ్చు. అప్పుడు మీకు 12 రూపాయలు గెయిన్ వస్తుంది. 12 రూపీస్. సో క్యాల్కులేటర్ తీసుకోండి ఒక్కసారి. ₹22.20 ఇంటూ 600 ఒక లాట్, అంటే 13,000 రూపాయలు కావాలి ఒక లాట్ కొనాలంటే. మీ దగ్గర 40,000 రూపాయలు ఉందని చెప్పాను అనుకోండి. ఇంటూ 3 అంటే 3 లాట్స్ మీరు కొనవచ్చు. 39,960 రూపాయలతో 3 లాట్స్ మీరు కొనవచ్చు. అంటే 1800 షేర్లు అనమాట.
ఇది మనకు 12 రూపాయల లాభాన్ని ఇచ్చింది. అంటే మీరు పెట్టుబడి ఎంత 40,000 రూపాయలు అనుకోండి, మీకు 12 రూపాయలు లాభం వచ్చింది, 12 రూపీస్. సో 21,600 రూపాయలు మీకు ఒక్క రోజులో వచ్చింది. మీరు ఎప్పుడు అందులో కొని ఉంటే, ఎప్పుడు నిన్న మార్నింగ్ 22 రూపాయలతో మీరు దాన్ని క్యాచ్ చేసి ఉంటే ఇంత మీకు ప్రాఫిట్ వచ్చింది. ఇది ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళండి, ఇంకా ముందు వింటే ఎలా జరిగింది, అది ప్రాఫిట్స్ ఎలా వచ్చింది, ఇది హిస్టారికల్ డేటా ప్రెస్ చేయండి. ఇక్కడ గెట్ డేటా ఉంది, కిందకి వస్తే ఇక్కడ 2 వీక్స్ తీసుకుంటున్నాను డేటా, ఏం జరిగింది అనేది చూడండి ఇక్కడ. సో మీకు ఇక్కడ 14 రూపాయల దగ్గర దొరికిందండి. ఇది యాక్చువల్గా అంతకుముందు రోజు ఇంకా ప్రాఫిట్ వచ్చింది, 14 రూపాయల 50 పైసలు లో ఉంది. ఇప్పుడు 11వ తేదీ, అంటే మీరు 20 రూపాయలతో కొని ఉంటే 41 రూపాయ 60 పైసలు పెరిగింది. అంటే దగ్గర 2 టైమ్స్ పెరిగింది, డబుల్ అయింది. అంటే మీరు ఇందాక క్యాలిక్యులేటర్లో చూసినట్టు సేమ్ లాట్స్ ఎంత 20 రూపాయలతో కొన్నాము, 20 రూపాయలతో 36,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇది ఎంత అయింది, 41 రూపాయలు అయింది, 73,000 రూపాయలు. అంటే మీకు దగ్గర 21 రూపీస్ పెరిగింది. అంటే 37,800 రూపాయలు లాభం వచ్చింది. ఇప్పుడు మీరు అక్టోబరు 11వ తేదీ కొనింటే 20 రూపాయలతో కొనింటే 14వ తేదీ అమ్మింటే ఇంత గెయిన్ వచ్చింది. దీన్ని మనం మార్కెట్ వాచ్లో గమనించి ఇది ఇంకా పెరుగుతుందని అనుకుంటే మనం ఒక్కసారి కైట్ ఓపెన్ చేసి ఇక్కడ మార్కెట్ వాచ్లోకి తీసుకురండి. ఇన్ఫోసిస్ అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి, అక్టోబర్ 1,800 రూపాయలు కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం, బ్యాక్ వచ్చేయండి. సో 34 రూపాయల 20 పైసలు ఉంది క్లియర్గా. అక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అదే ఉంది, 34.20 పైసలు, 34.20 పైసలు. దీని యొక్క డేటా చూడండి ఒక్కసారి. సెలెక్ట్ చేస్తే 22.10 పైసలతో ఓపెన్ అయింది, 34.50 పైసలకు హై వెళ్ళింది, ప్రస్తుతానికి 34.20 పైసల దగ్గర ఆగింది. ఇది ఇంకా పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే వాల్యూమ్ ఎందుకంటే హెవీ వాల్యూమ్ ఉంది, 2,40,30,000 2,40,30,000 వాల్యూమ్ జరిగింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగానే ఉంది, 53,92,000 ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ఫర్ సర్టన్ లిమిట్. ఇఫ్ మార్కెట్ అనేది కిందకి పడుకోకుండా ఉంటే ఇది బాగా ఇంకా 2 డేస్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా దీన్ని మనం ట్యాప్ చేసి తెచ్చుకోవాలి. ఇది ఇండెక్స్ కాదు, స్టాక్ ఆప్షన్ ఎలా తెచ్చుకోవాలో చెప్పాను, కాల్ ఆప్షన్ని. అలానే నిఫ్టీ ఇండెక్స్ ఎలా తీసుకురావాలి. ఇక్కడ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఉంది కదండి, కింద ఇండెక్స్ డెరివేటివ్స్, స్టాక్ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్ ఉన్నాయి. కరెన్సీ డెరివేటివ్స్ అవసరం లేదు. స్టాక్ ఇండెక్స్ డెరివేటివ్స్ చూసాము, ఇది నిఫ్టీ స్టాక్ ఇండెక్స్, ఇన్ఫోసిస్ స్టాక్ డెరివేటివ్ చూసాము. ఇప్పుడు నిఫ్టీ డెరివేటివ్ చూడాలి, నిఫ్టీ ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుంది అనేది. ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఆప్షన్స్లోకి సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ సింబల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఉంది. ఇక్కడ నిఫ్టీ 50ని నిఫ్టీ అని పెట్టారు, ఇది సెలెక్ట్ చేయండి. ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేయండి, అక్టోబర్ 28. స్టాక్ ఆప్షన్, కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, ఇండెక్స్ ఆప్షన్, కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్ట్రైక్ ప్రైస్ 19,000 రూపాయలు పెరుగుతుంది అనుకోండి, 18,000 చిల్లర. ఇది సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడికి వెళ్ళండి, 18,477 రూపాయలు ఉంది, గమనిస్తున్నారు కదండి. ఇక్కడ 18,477 రూపాయలు నిఫ్టీ 50. ఇది 19,000కి వెళ్తుంది అక్టోబర్ 28కి లోపల అనుకుంటే ఇక్కడ మీరు 19,000 సెలెక్ట్ చేయండి.
స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్ టైప్ తర్వాత స్ట్రైక్ ప్రైస్ 19,000. సెలెక్ట్ చేశాను. గెట్ డేటా ప్రెస్ చేయండి. గమనిస్తున్నారు ఇక్కడ మీకు 38 రూపాయల 60 పైసలకి పెరిగింది. ఇక్కడ నుంచి 25 రూపాయలతో ఓపెన్. ప్రీవియస్ క్లోజ్ అంతా 18 రూపాయలతో ఉంది. దీని యొక్క హిస్టారికల్ డేటా చూడాలి. దానికంటే ముందు ఫండమెంటల్స్లోకి వెళ్ళండి. ఒక లాట్కి 50 షేర్స్ ఉంటాయి. మార్కెట్ లాట్ కనిపిస్తుంది. ఒక లాట్కి 50 షేర్స్. హిస్టారికల్ డేటాకి వెళ్ళండి. ఒక 2 వీక్స్ గమనించండి. 2 వీక్స్ గెట్ డేటా. సో ఇక్కడ మీరు అక్టోబర్ 12వ తేదీ 7 రూపాయలకు దొరికింది. అక్కడ కానీ మీరు 10 రూపాయలతో కానీ 9 రూపాయలతో కానీ 8 రూపాయలతో కానీ కొన్నారనుకోండి, మధ్యలో 9 రూపాయలకు దొరికింది మీకు. ఓపెన్ అయ్యేది 9.8 పైసలతో ఓపెన్ అయింది. అది 10 రూపాయల దాకా వచ్చింది. 10 రూపాయలతో కొన్నారనుకోండి, గో టు క్యాలిక్యులేటర్. 10 రూపాయలు ఒక లాట్ ఎంత 50 షేర్స్ అంటే 500 రూపాయలు చాలు. మీ దగ్గర 40,000 రూపాయలు ఉంది. ఇంటూ 80 కొట్టండి. సో 80 లాట్లు మీరు కొనుక్కోవచ్చు 40,000తో. అది ఇప్పుడు ఎంత అయింది? 38.60 పైసలకు పోయింది. మీరు 36 రూపాయలతో అమ్మినా కూడా ఇప్పుడు 12వ తేదీ అక్టోబర్ కొని ఉంటే 18వ తేదీ 36 రూపాయలతో అమ్మి ఉంటే 10 రూపాయలతో కొన్నది 36 రూపాయలు అయింది. 36 రూపాయలు 1,44,000 రూపాయలు. అంటే మీరు పెట్టుబడి ఎంత? 40,000 అంటే 1,04,000 రూపాయలు మీకు గెయిన్ 3 డేస్లో 4 డేస్లో. ఇలాంటి ప్రాఫిట్ అనేది నిఫ్టీలో ఎక్కువగా వస్తుంది. కన్సాలిడేటెడ్గా స్టడీగా రిటర్న్స్ వచ్చేటువంటి ఇండెక్స్ ఏంటి అంటే నిఫ్టీనే చాలా బాగా స్మూత్గా ఇన్కమ్ తెస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంతకంటే ఎక్కువగా వస్తుంది, కానీ దాంట్లో డేంజర్ చాలా ఎక్కువగా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. సో దీన్ని మనము మన కైట్లోకి ఎలా ట్యాప్ చేయాలి? సో గో టు సర్చ్. ఇక్కడ నిఫ్టీ అని టైప్ చేయండి. స్పేస్ ఇవ్వండి. అక్టోబర్ టైప్ చేయండి. స్ట్రైక్ ప్రైస్ 19,000 టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది 1, 2, 3 నిఫ్టీ 19,000 సి. సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ అయ్యింది. 30 రూపీస్ ఉంది. సో దీని యొక్క డేటా చూడండి ఒక్కసారి. సో ఓపెన్ హైలో. సో వాల్యూమ్ చెప్పాను 40,60,000 ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది. 17,81,950 ఓపెన్ ఇంట్రెస్ట్. ఎక్స్పైరీ డేట్ అక్టోబర్ 28. ఇది స్టాక్ వాల్యూ ఉన్నటువంటి అప్రోప్రియేట్ ప్రైస్ వాల్యూ ఉన్నటువంటి నిఫ్టీ ఇండెక్స్. ఇంకా తక్కువగా ఉన్నటువంటి ప్రీమియం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అనుకుంటే అలాంటిది సెలెక్ట్ చేసుకోండి, మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ 19,000 ఉంది. నిఫ్టీ ఈరోజు కూడా పెరుగుతుందని పక్కాగా తెలిస్తే అప్పుడు దగ్గరగా ఉన్నటువంటి కాంట్రాక్ట్కి వెళ్ళొచ్చు మీరు. ఇంకా దగ్గరగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఏంటి? అక్టోబర్ 21 ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది కొంచెం డేంజర్ అయినా మీరు రిస్క్ తీసుకోగలిగితే ఒకవేళ అనుకున్నట్టు పెరిగితే మీకు మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 19,000 రూపాయలు సెలెక్ట్ చేయండి. దీన్ని బెట్టింగ్ మార్కెట్ అంటారు ఈ ఆప్షన్స్.
ఇక్కడ గెట్ డేటా సెలెక్ట్ చేయండి. గెట్ డేటా సెలెక్ట్ చేస్తే ₹3.55 వచ్చింది. ఇది బాగా తగ్గింది ఇప్పుడు, అంటే ఇంతకుముందు పెరిగిండొచ్చు అన్నమాట. అంటే ఒకసారి హిస్టరీకి వెళ్ళండి, గెట్ హిస్టరీ. సో గమనిస్తున్నారు ఇక్కడ అక్టోబర్ 5వ తేదీ ఇది 5.30 ఉంది. ఈరోజు ఇది 3.55 2 వీక్స్లో. మధ్యలో 14వ తేదీ ₹14కి వెళ్ళింది. అంటే మీరు ఇక్కడ లో ఉన్నటువంటి ప్రైస్ చూస్తే అక్కడే 14వ తేదీని ₹3తో కనుక కొనగలిగితే మీరు ₹14తో అమ్మిండొచ్చు. మీరు ఒక్కసారి క్యాలిక్యులేటర్ తీసుకోండి. ₹3 మీ దగ్గర ఉన్నది ₹40,000. అంటే 150, 200 కొనవచ్చు దగ్గర. ఇంకా ఎక్కువ కొనవచ్చు, 250 లాట్స్ కొనవచ్చు మీరు. సో 250 లాట్స్ కొంటే ఇది ఇప్పుడు ₹14 పెరిగింది నిన్న. అంటే ₹37,000 ఇన్వెస్ట్ చేస్తే, ₹38,000 అనుకోండి ఇన్వెస్ట్ చేస్తే, ₹3తో కొని 250 లాట్లు, ఇది మీరు ₹14తో అమ్మి ఉంటే ₹1,75,000. మీరు ఊహించుకోండి ఎంత అమౌంట్ ప్రాఫిట్ అనేది. ₹1,75,000 ₹40,000తో, ₹37,000 కొంటే ₹1,75,000 అంటే ప్రాఫిట్ ఎంత? ₹10, ₹11. అంటే ₹1,37,500 ప్రాఫిట్. మీరు ₹37,500 ఇన్వెస్ట్ చేస్తే ₹1,37,500 ప్రాఫిట్. ఇందాక చెప్పాను కదా, నిఫ్టీ ఇండెక్స్ ఈజ్ అ వెరీ స్మూత్ ఆప్షన్ ట్రేడింగ్ అని. వెరీ స్మూత్ ఆప్షన్ ట్రేడింగ్. డేంజర్ అనేది ఉండదు, పక్కా మీ అమౌంట్ వస్తుంది, 100% మీరు ప్రాఫిట్ పొందుతారు. ఇది నిజం. సో ఈ స్టాక్స్ ఆప్షన్ ప్రీమియంని, నిఫ్టీ ఇండెక్స్ ప్రీమియంని ఎలా ట్యాప్ చేసి మన మార్కెట్ వాచ్కి తెచ్చుకోవాలి, దాన్ని ఎలా బై చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ బై చేయాలంటే ఒక్క పాయింట్, అదొకటి చెప్పలేదు. బై చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయండి, ఇక్కడ బై నొక్కండి. ఇక్కడ మీరు లాట్ ఇందాక చెప్పాను కదా, ఈ స్ట్రైక్ ప్రైస్ పెట్టి ఇక్కడ 3 లాట్స్ అంటున్నాం. 18 ప్రెస్ చేయండి. 1800 ఇలా ప్రెస్ చేసి స్వైప్ చేస్తే బై అవుతుంది.